హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించిపల్లి. ఈరోజు మనము క్రయో ఫ్రీజింగ్ ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు క్రయో ఫ్రీజింగ్ అంటే ఏంటి అంటే, మన హ్యూమన్ ఎగ్స్ ఉంటాయి కదా, ఆడవాళ్ళలో ఏవైతే ఎగ్స్ ఉంటాయో వాటిని స్టిమ్యులేట్ చేసి, అంటే కొన్ని మందుల ద్వారా ఎక్కువ ఎగ్స్ ఉత్పత్తి చేసి వాటిని ప్రిజర్వ్ చేయడము. ఇది ఫ్యూచర్ ఫర్టిలిటీ కోసం, అంటే ఫ్యూచర్లో పిల్లల కోసం. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది రీసెంట్గా చాలా ఎక్కువ జరుగుతుంది. దీనికి కారణాలు ఏంటి అని మీరు అనుకోవచ్చు. అసలు మొట్టమొదటి కారణం ఏంటంటే కెరియర్. చాలా మంది అమ్మాయిలకి ఇప్పుడు కెరియర్ ఓరియంటేషన్తో డిలేడ్ మ్యారేజెస్ అని, లేకపోతే లేట్గా కన్సీవ్ అవ్వడం కానీ ఇలా జరుగుతుంది. వీళ్ళకి ఏంటి, ఎగ్స్ ఏజ్ అయ్యే కొద్దీ క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. అందుకోసం అని మనము మంచి క్వాలిటీ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఫర్ ఫ్యూచర్ ఫర్టిలిటీ. కొంతమంది పేషెంట్స్ కి కొంత మెడికల్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఒక్కోసారి క్యాన్సర్ కానీ లేదా బెనైన్ ట్యూమర్స్ కానీ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి సర్జరీ అవసరం పడచ్చు. అట్లాంటప్పుడు ఫ్యూచర్ లో ఎగ్స్ ఏమైనా తక్కువ అయిపోతాయేమో అనే భయం ఏమైనా ఉంటే కనుక ముందే సర్జరీకి ముందు వీళ్ళకి ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకొని తర్వాత సర్జరీకి వెళ్ళచ్చు. వన్స్ వాళ్ళ ట్రీట్మెంట్ అంతా అయిపోయి వాళ్ళ క్యూర్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎగ్స్ తీసుకొని ఫర్టిలిటీకి వెళ్ళిపోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు మనం ఫర్దర్ వీడియోస్ లో చూద్దాం. అంతవరకు ప్లీజ్ follow my page on Facebook, YouTube and Instagram. Thank you.